అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సహజమైన శంక. జమీందారు గోవిందరాయుడు గారి దివాణంలో వరదయ్య చిన్న ఉద్యోగి. అతడు డబ్బు విషయంలో ఎలాంటి చిక్కులు ఉన్నట్టు కనపడేవాడు కాదు. పైగా తన తోటి ఉద్యోగులకు అవసరం అయినప్పుడల్లా 10 పరక అప్పుగా ఇచ్చి ఆదుకునేవాడు. కొలువులో చేరి 10 ఏళ్ళు తిరగకుండానే నగరంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు. కొడుకులిద్దరిని చక్కగా చదివించాడు. మంచి సంబంధం చూసి కూతురుకు పెళ్లి కూడా చేసేశాడు. వరదయ్య ఈ పనులన్నీ ఎలా చెయ్యగలుగుతున్నాడని అతడి సహోద్యోగులు ఎంత ఆలోచించినా అంతుపట్టేది కాదు. వాళ్ళంతా డబ్బు పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నవాళ్ళు. క్రమంగా వాళ్లకు వరదయ్య మీద అనుమానాలు, శంకలు కలగసాగాయి. వాళ్ళు వరదయ్య గురించి రకరకాల పుకార్లు లేవదీశారు. దివాణానికి పని మీద వచ్చే వాళ్ల నుంచి లంచాలు పుచ్చుకుంటున్నాడనేది వాటిల్లో ఒకటి. చెంగయ్య అనేవాడు జమీందారు ప్రధాన నౌకరు. వాడు ఈ పుకార్ల సంగతి యజమానికి చెప్పాడు. వరదయ్య లంచం తీసుకుంటూ ఉండగా చూసిన వాళ్ళు కానీ, లంచం ఇచ్చామని చెప్పిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని జమీందారు చెంగయ్యను అడిగాడు. అయ్యా, ఆ రెండింటిలో దేనికి రుజువున్నా ఈ పుకార్లతో పనేమిటి? వరదయ్యను సరాసరి ఖైదుకే పంపొచ్చు కదా అన్నాడు చెంగయ్య. జమీందారు దివానును పిలిచి వెంటనే వరదయ్యను గురించి దర్యాప్తు చేసి అసలు సంగతేమిటో వివరంగా తెలుసుకోమని ఆదేశించాడు. దివాను చెంగయ్యను వెంటపెట్టుకుని దివాణం ఉద్యోగుల క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు వచ్చినవాడిలా వరదయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో వరదయ్య శేఖరం అనే మరొక దివాణం ఉద్యోగి డబ్బు ఇస్తూ ఉండటం దివాను కంటపడింది. దివాను చిన్నగా నవ్వి, ఏం వరదయ్య, నువ్వు జీతం డబ్బులతో పాటు అంతో ఇంతో లంచం డబ్బులు కూడా సంపాదిస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కాలం గడిపేస్తున్నావని చాలామంది అనుకుంటున్నారు. అలాంటిది నువ్వే సాటి ఉద్యోగికి ఏదో లంచం ముట్టజెబుతున్నట్లున్నదే అన్నాడు. ఆ మాటలకు శేఖరం గతుక్కుమన్నాడు. వరదయ్య తొణక్కుండా దివానుకు కూర్చునేందుకు అరుగు మీదున్న వాలు కుర్చీ చూపించి, అయ్యా, ఈ శేఖరం తోటి ఉద్యోగి కదా, డబ్బు ఇబ్బందుల్లో ఉండి అడిగితే చేపదులుగా కొద్ది మొత్తం సర్దుతున్నాను అన్నాడు. దివాను ఆశ్చర్యంగా శేఖరం కేసి చూస్తూ, దివాణంలో మీ ఇద్దరి ఉద్యోగాలు, జీతాలు కూడా ఒక్కటే కదా, అలాంటప్పుడు వరదయ్యకు లేని డబ్బు ఇబ్బందులు నీకెలా కలిగాయి అని వరదయ్యను, నువ్వు ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా బ్రతకడంలో ఉన్న కిటుకేమిటి అని అడిగాడు. ఇందులో పెద్ద కిటుకేమీ లేదు. శేఖరం నేనేదో నీతులు బోధిస్తున్నానని అనుకోడనుకుంటాను. నెలాఖరున నేను జీతం తీసుకోగానే అందులో ఇంత ఇంటి ఖర్చులకని కేటాయిస్తాను. ఇంట్లో ఎవరికైనా జబ్బు చేయటం లాంటిది జరక్కపోతే ఆ కేటాయించిన దాన్ని పైన అదనంగా ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. మిగతా డబ్బుల్లో కొంత పండగలప్పుడు, కొంత బట్టలు కొనేందుకు, ఇతరత్రా ఖర్చుకు వేరే ఉంచుతాను. ఈ విధంగా జీతంలో 80% పోగా మిగిలిన 20% భవిష్యత్తులో ఉద్యోగ విరమణ జరిగాక ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేందుకు మిగుల్చుతూ ఉంటాను. అందులో నుంచే ఎవరైనా చేబదులు అడిగినప్పుడు ఇస్తూ ఉంటాను అన్నాడు వరదయ్య. బావుంది. జీవితాన్ని ఒక క్రమశిక్షణలో నడపటం అంటే ఇదే. నిన్ను చూసి అయినా శేఖరం లాంటి వాళ్ళు ఎందుకు నేర్చుకోరు? అది లేకపోగా నీపైన లేనిపోని పుకార్లేమిటి అన్నాడు దివాను కోపంగా. ఆయన తిరిగి వచ్చి జమీందారుతో, వరదయ్య ఇన్నేళ్లుగా తన రాబడికి అనుగుణంగా ఖర్చులు సరిపెట్టుకుంటూ ఉన్నంతలో సుఖంగా జీవిస్తున్నాడు. మన తతిమ ఉద్యోగుల బ్రతుకు తీరు ఇందుకు పూర్తిగా భిన్నం. తమ ఆర్థిక బాధలకు మూల కారణం తెలియని వాళ్ళందరూ వరదయ్య మీద పుకార్లు లేవదీశారు అని చెప్పాడు. జమీందారు కోపంగా, ఇదా వరదయ్య చేసిన నేరం? మీరు వెంటనే
వరదయ్య మీద అభాండాలు వేసేవాళ్లను తగిన విధంగా శిక్షించండి అన్నాడు. దివాను చిన్నగా నవ్వి, అయ్యా, వరదయ్య లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందువల్ల అలాంటి వాళ్ళు తమ సాటి వాళ్లల్లో ముందు కుతూహలానికి, ఆపైన అర్థం లేని శంకలకు కారకులవుతారు. ఇది సహజం. అందువల్ల మనం వరదయ్యకు మరికొంత ఉన్నత ఉద్యోగం ఇస్తే అతడి మీద పుకార్లు వేసిన వాళ్లను వేరే శిక్షించనవసరం ఉండదు అన్నాడు. ఆ తరువాత దివాను సలహా ప్రకారం జమీందారు వరదయ్యను దివాణం నగదు అధికారికి సహాయకుడిగా నియమించాడు. విన్నారు కదా, మన జీవితం ఒక క్రమ పద్ధతిలో మార్చుకుంటే మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. చుట్టూ ఉన్న వాళ్ళలాగా మనము బ్రతకాలి అనుకుంటే అప్పుల పాలవుతాము. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.